వెల్కమ్ టు వ్యూ పాయింట్. శీతాకాలంలో మనలో చాలా మంది నీళ్లు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. వాతావరణం చల్లగా ఉండడంతో దాహం తక్కువగా ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శీతాకాలం నిశ్శబ్దంగా మనల్ని డిహైడ్రేట్ చేస్తోంది. చల్లని గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మనకు ఎక్కువగా చెమట పట్టదు. ఈ సీజన్ మన శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోం. ఈ సీజన్ లో మనకు దాహం వేయకపోయినా శరీరం శక్తివంతంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంచడానికి నీరు చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో చెమట పట్టదు కదా అని మన బాడీ వాటర్ ను తక్కువగా కోల్పోతుంది అనుకుంటూ ఉంటాం. అయితే మనం తీసుకునే చల్లని గాలిని లోనికి తీసుకుని వెచ్చని తేమను విడుదల చేస్తోంది. ఫలితంగా మన శరీరంలోని వాటర్ నెమ్మదిగా బయటకు వెళ్తోంది. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, అలసిపోవడం, తల తిరగడం అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి ఒక్కటే పరిష్కారం. సరిపడా నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఏ సీజన్ అయినా రోజు 8 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోండి. శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది గంటల తరబడి నీరు తాగకుండా ఉంటారు. చల్లని వాతావరణం 40% దాహాన్ని అణిచివేస్తోంది. దీన్ని అధిగమించడానికి దగ్గరలో ఒక నీటి బాటిల్ ఉంచుకొని దాహం వేసే వరకు వెయిట్ చేయకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండండి. నార్మల్ వాటర్ నచ్చకపోతే నిమ్మకాయ నీళ్లు, జ్యూస్లు తీసుకోండి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. మనం హైడ్రేటెడ్ గా ఉంటే శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతోంది. మీరు డిహైడ్రేటెడ్ గా ఉంటే ముక్కు, గొంతులోని శ్లేష్మ పొరలు ఎండిపోతాయి. దీంతో శరీరంలోకి క్రిములు సులభంగా ప్రవేశించే అవకాశం ఉంది. సరిపడా నీళ్లు తాగితే ఈ అడ్డంకులు తొలగిపోతాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. నార్మల్ వాటర్ మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, జ్యూస్లు, నిమ్మకాయ నీళ్లు తీసుకోండి. ఇవి శరీరానికి పోషకాలు కూడా అందిస్తాయి. శీతాకాలంలో డ్రై స్కిన్, పొడి జుట్టు వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని నివారించడానికి ఎన్నో క్రీమ్లు, నూనెలు వాడుతూ ఉంటారు. అయితే సరిపడా నీళ్లు తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మీ శరీర కణాలు సరిగ్గా హైడ్రేట్ అయితే చర్మం తేమగా, యవ్వనంగా ఉంటుంది. మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది.